ఆయుధాలు పాకిస్తాన్కు ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కూడా చైనాకి ఎగుమతులు మొదలుపెట్టింది. పాకిస్తాన్ దగ్గర ఏముంది ఉగ్రవాదం తప్ప ఎగుమతి చేయడానికి అనుకుంటున్నారా? అవే గాడిదలు. గాడిదలకు చైనాలో ఫుల్ డిమాండ్ పెరగడంతో ఈ మధ్య కాలంలో 2 లక్షల గాడిదలను కొనడానికి చైనా పాక్తో ఒప్పందం చేసుకుందట. అంతేకాదు గాడిదలకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో పాకిస్తాన్లో చైనా సహకారంతో డాంకీ ఫార్మ్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అసలే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ గాడిదల ఎగుమతి వల్ల కొంచెం ఆదాయం లభించే అవకాశం ఉండడంతో సామాన్యుడి దగ్గర ఉన్న గాడిదలను లాక్కుని చైనాకు ఎగుమతి చేసేస్తోంది. ఇది గాడిదలను రవాణాకు వాడుకునే సగటు పాకిస్తాన్ని నడ్డి విరుస్తుంది. అసలు ఇన్ని గాడిదలు చైనాకెందుకు? తీసుకెళ్లిన వాటిని ఏం చేస్తున్నారు? చైనాలో సాంప్రదాయ వైద్య విధానాలకు డిమాండ్ ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. చైనీస్ సాంప్రదాయ మెడిసిన్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుంది. వాటిలో అనేక రకాల మూలికలతో పాటు రకరకాల పదార్థాలతో వాడతారు. అలా చైనా తయారు చేసే ఒక మందు కోసం అక్కడున్న గాడిదలను చాలా వరకు బలి చేస్తారు. దాంతో అక్కడ ఇప్పుడు గాడిదల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. వీటి సంఖ్య పడిపోవడంతో పక్క దేశాల వైపు చూసిన చైనా మిత్రుడు పాక్ దగ్గర వీటి సంఖ్య ఎక్కువ ఉండడంతో అక్కడి నుండి దిగుమతి చేసుకుంటుంది. అసలు చైనా తయారు చేసే మందేమిటి, దేనికోసం దీన్ని వాడతారు అంటే ఆ మందు పేరు ఇజియావ్. దీని తయారీలో గాడిద చర్మం నుండి తీసే జెలిటన్ని వాడతారు. రక్తహీనత తగ్గించేందుకు, రజస్వల సమస్యలున్న మహిళలకు, గర్భాశయ సమస్యలకు, చర్మం సంరక్షణ కోసం తయారు చేసే మందుల్లో దీన్ని వాడతారు. దీనికోసం చైనాలో లక్షల్లో గాడిదలను వధిస్తున్నారు. ఇప్పుడు అక్కడ గాడిదలు తగ్గిపోవడంతో చైనా కన్ను ఇప్పుడు పాకిస్తాన్ మీద పడింది. ఇంకో విషయం ఏంటంటే గాడిదల మాంసంతో చైనాలో బర్గర్లు కూడా తయారు చేస్తారు. ఆ విధంగా కూడా అక్కడ గాడిదలకు డిమాండ్ చాలా ఎక్కువ. అసలే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది. ఇప్పటికే అనేక ఆంక్షలతో చైనా ఇచ్చే ఆర్థిక సాయం పైన, IMF ఇచ్చే గ్రాంట్లపైన ఆధారపడి రోజులు వెల్లదీస్తుంది. ఇలాంటి సమయంలో ఈ గాడిదలకు పెరిగిన డిమాండ్ వల్ల పాక్ ప్రభుత్వానికి కాస్తంత చిల్లర వచ్చే అవకాశం ఉండడంతో దేశంలో సామాన్యుడి గురించి ఏనాడు ఆలోచించని పాక్ ప్రభుత్వం వారి దగ్గర నుండి గాడిదలు లాక్కుని చైనాకు పంపి డబ్బు సంపాదిస్తుంది. దీంతో గాడిదలపై ఆధారపడి జీవనం సాగించే సగటు పాకిస్తానీ ఎలా బ్రతకాలని దిక్కుతోచక బాధపడుతున్నాడు. పాకిస్తాన్లో గాడిదలు రవాణాకే కాకుండా ఇటుకల బట్టలలో ఎక్కువగా వాడతారు. వాటి మీద ఆధారపడి అనేక కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ ప్రపంచంలో గాడిదలు ఎక్కువ ఎక్కడున్నాయి? ఇథియోపియాలో, రెండవ దేశం సూడాన్, భారతదేశంలో దాదాపు లక్షలకు పైగా గాడిదలున్నాయి. 2019 నుంచి మన దేశంలో గాడిదల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఇక్కడ మన దగ్గర కూడా గాడిద పాలకు డిమాండ్ ఉంది. ఆరోగ్యానికి మంచిదని పిల్లలకిస్తారు.